మీడియాకు స్వాగతం. కాసుల కోసం కక్కుర్తి, విధి నిర్వహణ గాలికి. అవినీతి పోలీస్ అధికారుల తీరు. ఉంగుటూరు నియోజకవర్గంలో లంచగొండి బాగోతాలు. అవినీతికి, బంధుప్రీతికి తావులేకుండా, నీతి నిజాయితీగా ఉద్యోగాన్ని నియమబద్ధతతో నిర్వహిస్తామని ప్రమాణం చేసి, బాధ్యతలు స్వీకరించిన కొందరు పోలీసు అధికారులు, ఆ ప్రమాణాలను గాలికి వదిలేసి, పవిత్రమైన వృత్తిని తాకట్టు పెడుతూ, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దాంతో పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతోంది. లంచాలను రుచిమరిగి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అక్రమ ఆస్తుల సంపాదనలో మునిగి తేలుతున్న పలువురు అధికారులు జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారులకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి మోసగిస్తున్నారు. దీంతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహణపై పోలీసు భాసులకు పలువురు సమాచారం ఇచ్చినా, ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని, పైగా తాము క్రింది స్థాయి అధికారులకు టార్గెట్గా మారుతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజ హితం కోసమే పని చేస్తున్నామని వేదికలపై ప్రసంగాలు చేసే కొందరు అధికారులు ఉద్యోగ నిర్వహణ విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ చట్టం విలువలకు తిలోదకాలు ఇస్తున్నారంటున్నారు. ఇవన్నీ కూడా ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రతి నిత్యం జరుగుతూ ఉంటాయి అనేదానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయంటున్నారు. గత 2 రోజులు క్రితం చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం సమీపంలోని కాలనీలో నివాసముంటున్న ఒక కోటీశ్వరుని ఇంటిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేస్తారన్న విషయం ముందుగానే లీకవ్వడం వెనుక ఉన్న కారణాలు బయట పడుతున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలో పేకాట శిబిరాలు, కోడి పందాలు నిర్వహణ విషయాలపై జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. కొన్ని చోట్ల పోలీసులు దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకుని కేసులు కూడా నమోదు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై మాత్రమే దాడులు చేశారని, నారాయణపురం కాలనీలో జనసేన పార్టీకి చెందిన వారి పేకాట శిబిరం వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కసుతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు నారాయణపురం కాలనీలో పేకాట శిబిరంలో పేకాట జరుగుతోందని, లొకేషన్తో పాటు ఆ బిల్డింగ్ వీడియోను రికార్డు చేసి నిర్దిష్టమైన సమాచారాన్ని పంపారు. అయితే ఎక్కడి అధికారులు ఆ పరిధికి చెందిన పోలీసుల పని తీరుపై అనుమానంతో ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని భీమడోలు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ పేకాట శిబిరంపై దాడి చేయమని చెప్పడంతో ఆ అధికారి తన వ్యక్తిగత ఫోన్ ద్వారా నిడమర్రు సర్కిల్లో పనిచేస్తున్న ఒక అధికారి వ్యక్తిగత ఫోన్కు చేసి సమాచారాన్ని లీక్ చేయడంతో అతను చేబ్రోలు పోలీస్ అధికారులను వారి వ్యక్తిగత ఫోన్ల ద్వారా అప్రమత్తం చేయడంతో వారు రసవత్తరంగా జరుగుతున్న పేకాట శిబిరంలోని వారికి సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. దాంతో సుమారు 10 మందికి పైగా ఉన్న వ్యక్తులు పేకాటను నిలిపివేసిన సమయంలో భీమడోలు పోలీసులు వెళ్లి ఇక్కడ ఏమీ జరగడం లేదంటూ శుద్ధపూస యాక్షన్ చేసి ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు పంపి చేతులు దులుపుకున్నట్లు పోలీసు వర్గాలలో చర్చకు దారి తీసింది. గతంలో కూడా నిడమర్రు మండలంలో పేకాట శిబిరాలపై దాడులు నిమిత్తం తాడేపల్లిగూడెం పోలీసులను పంపితే సమాచారాన్ని ముందుగానే అధికారులు లీక్ చేయడంతో కొన్ని రోజుల తరువాత అప్పటి ఏలూరు డీఎస్పీగా పనిచేసిన దిలీప్ కిరణ్ తన సిబ్బందితో ఆకస్మిక దాడులు చేసి కొందరు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఆ విషయంలో అవినీతికి పాల్పడిన అప్పటి నిడమర్రు ఎస్ఐ హనుమంత్ నాగరాజును ఉన్నతాధికారులు ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. ఈ నెలలోనే ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు పోలీసు స్టేషన్ పరిధిలోని బావాయిపాలెంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన అశ్లీల నృత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. అలాగే చినరామచంద్రాపురంలో పేకాట శిబిరంపై బయట నుండి పోలీసులు వచ్చి దాడులు జరిపి పట్టుకునే వరకు స్థానిక పోలీసులకు తెలియకపోవడం కొత్తేమీ కాదంటున్నారు. బువ్వనపల్లిలోని ఒక థియేటర్ కాంప్లెక్స్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నా, పత్తేపురంలో రాత్రి వేళల్లో కోడి పందాలు నిర్వహణ జరుగుతున్నా, ఉంగుటూరు నియోజకవర్గంలో చాలా చోట్ల మందుబాబులతో రెస్టారెంట్లు బార్లను తలపిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదంతా పోలీసులకు నెలవారీగా అందుతున్న మామూళ్లు మహిమగా ప్రచారం జరుగుతోంది. రేపు సంక్రాంతికి కోడి పందాలకు
పేకాట శిబిరాలు నిర్వహణకు అవసరమైన అనుమతులు ఎలాగా వస్తాయన్న ధీమాతో పందెం రాయుళ్లు, జూదగాళ్లు వారి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిజాయితీ గల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ఉంగుటూరు నియోజకవర్గంలో పోలీసు అధికారుల కనుసన్నలలో నిత్యం జరుగుతున్న చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలపై, దానికి సహాయ సహకారాలు అందిస్తున్న అధికారుల అవినీతి వ్యవహారాలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు.